ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వార్ వన్ సైడ్ అండ్ డిసైడ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలానికి ప్రజలు కూటమికి మ్యాండేట్ ఇచ్చారు. ఈ సందర్భంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం అపూర్వమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు మంగళగిరిలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కాసేపటి క్రితం గవర్నర్ను గన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసుకు బయలుదేరారు. కాగా రేపు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ వెళ్లనున్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తుంది. తదుపరి కార్యాచరణ, కేంద్రంలో మంత్రి పదవులు, రాష్ట్రంలో బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రి పదవులు, రాబోయే మార్పుల గురించి, దేశంలో తీసుకురాబోయే సంస్కరణల గురించి చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో ఎలాంటి హోదా కల్పిస్తారు, గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలకి ఎలాంటి హోదా కల్పిస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. అయితే రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పవన్కి తెలియవన్న ప్రతిపక్షాల విమర్శలకి అద్భుతమైన సమాధానం ఇచ్చారు జనసేనాని. దిమ్మ తిరిగే రిజల్ట్ చూశారు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ని ఏకవచనంతో సంబోధించే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ని అనునిత్యం బజారు మనిషిలా చిత్రీకరించడానికి ప్రయత్నించే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ ఫలితాలతో పవన్ రేంజ్ ఏంటో తెలిసేలా చేశారు. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు సైతం నివ్వెరపోయే ఫలితాలను రాబట్టారు. గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని బీజేపీకి నేడు పోటీ చేసిన 10 స్థానాల్లో 7 స్థానాలు కైవసం చేసుకోగలిగే స్థాయికి బీజేపీని లాక్కొచ్చారు. ఈ క్రెడిబిలిటీ మొత్తం కూటమి సభ్యులు పవన్ కళ్యాణ్కే అప్పగించారు. క్రెడిబిలిటీ మాత్రమేనా, అధికారంలో భాగస్వామ్యం లేదా అని జనసేన కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. ఓవైపు సంతోషం, మరోవైపు భవిష్యత్తు గురించి ఆలోచనతో జనసేన కార్యకర్తలు నలిగిపోతున్నారు.